ఏం మధు ఏం తింటుండవు? స్పెషల్ ఏం చేస్తున్నారు టిఫిన్? బాబా నా ఫేవరెట్. ఎప్పుడన్నా రాని ఇంట్లో ఒగ్గని మీరు చేస్తారు కదా. ఇక్కడ మా చిన్న తమ్ముడు తింటా ఉన్నాడు. హాయ్ చెప్పి గంధ. ఇక్కడ అమ్మ బజ్జీలు వేస్తూ ఉంది, ఒగ్గని కలిపినారనమాట. ఇక బజ్జీలు వేస్తూ ఉంది. మా అమ్మ చేతి బజ్జీలు తినాలి, బళ్ళారైతే పార రావాలి, అట్లుంటాయి టేస్ట్. సూపర్ ఉంటాయి బజ్జీలు మాత్రం. మా బళ్ళారిలో ఫేమస్ అనమాట బజ్జీలు అంటే. ఇంటింటికి ఎవరైనా రాని బంధువులు ఇంట్లో అందరూ ఒగ్గని బజ్జీలే చేసి పెడతారు. బళ్ళారిలో దిగేదే హోటల్లో కూడా ఒగ్గని బజ్జీలు రెడీ ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా బళ్ళారికి ఫస్ట్ ఒగ్గని బజ్జీలు అయితే తిని వెళ్ళాల్సి ఉండేదే హోటల్లో కూడా. అంత బాగుంటాయి. బాగా అవి జీలకర్ర ఉప్పు నించినావమ్మా? జీలకర్ర ఉప్పు బాగా నించి ఇదిగో బజ్జీల్లో వేస్తే అట్లే తింటుంటే అట్లే ఎట్లుంటుంది, సూపర్ ఉంటాయి. ఉరికే ఇంకా బజ్జీలు రెడీ అయిపోయాయి చూడండి. ఒగ్గండి పసుపు ఏం కలర్ తక్కువ ఉన్నట్లుంది కదా, కొంచెము కలర్ లేదు, ఏం అంత కలర్ పసుపు. బజ్జీలు రెడీ. రెడీ వేడి వేడి బజ్జీలు రండి తిందరంట. అమ్మ చేతి ఒగ్గాని బజ్జీలు. మా నాన్న అయితే పూజ చేస్తుండాడు అనమాట. ఇంకా మా నాన్నకి ఎప్పుడు పూజ భక్తి, దేవభక్తి ఎక్కువ. పూజ ఎప్పుడు చేస్తూనే ఉంటాడు రోజు, డైలీ. శనివారము అలా పండుగలప్పుడు ఫోటోలు కడుగుతారు, అమాసకి అలా. ఇంకా డైలీ దీపరాజన చేస్తారనమాట, దేవుని గుడి క్లీన్ చేసి. ఏం పాస్ ఎట్లుంటాయి టేస్ట్ ఒగ్గని బజ్జీలు? సూపర్ ఉండయా? ఒగ్గని నేనే చేసింది, అవ్వ బజ్జీలు చేస్తుంది. కొరుకుతావా మిరపకాయ జీలకర్ర ఉప్పు నుంచి ఇంటివి? కారం ఉండయా? లేవా? అదే జీలకర్ర ఉప్పు బాగా నించినామన్నమాట, ఇత్తనాలు తీసి బాగుంటాయి. అదే ఆ ప్లేట్ ఎవరికి? అన్నకే తినాలి. శరత్ నువ్వు తిను. నువ్వు హాయ్ చెప్పు అట్లే. ఎట్లుంటాయి మిరకాయ కొరకు? నువ్వు మిరకాయ కారం ఉండయా? లేవా? బాగుంటాయా టేస్ట్? సూపర్. నువ్వు హాయ్ చెప్పు అట్లే శరత్. హాయ్. మా అల్లేండ్లు అండి ఇద్దరు. హాయ్ అండి. ఇంకా నేనైతే అమ్మ చేసిన ఒగ్గని బజ్జీలు అయితే తింటా ఉన్నాను. సూపర్ అంటే సూపర్, నాకు చాలా ఇష్టము. మా బళ్ళారిలో ఫేమస్ ఒగ్గని బజ్జీలు అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. వచ్చినప్పుడైతే ఒగ్గని బజ్జీలు అయితే కంపల్సరీ చేస్తూ ఉంటారనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేవు. మా అమ్మ చూడండి తినేది ఇడిచిపెట్టి ప్రోగ్రామ్ చూస్తుంది ప్రదీప్. దానికి ఎంటికలు ఉంటాయిరా, కరుచుకుంటాయి. మళ్ళీ చెయ్యి కడుక్కోవాలి చూడు దాన్ని ముట్టుకోయిన తర్వాత, ఎంటికలు రాలుతాయి. హాయ్ చెప్తావాను? చెప్పు హాయ్ క్యాట్. హాయ్ చెప్తావాను? కొడుతుంది కన్నది. మా పార్సల్ అయితే వస్తా ఉన్నాయి చేపలు చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి చూడండి. ఫిష్ తినండి తినండి. ఎట్లుండే టేస్ట్ ఎట్లుంది చూడండి. ఏం చేసినాం నవీన్ ఈరోజు? హాయ్ చెప్పు నవీన్. ఏం చేసినాం? ఏం చేసినాం? ఏం పరిగెత్తుతా చెప్పండి. చేపల పులుసు చేసినాం ఫ్రెండ్స్.
చేపల పులుసు చేసిన ఫ్రెండ్స్ చూపిద్దామా మరి? చూసేయండి మా ఇంట్లో ఏమేమి చేశారు అమ్మ వాళ్ళ ఇంట్లో చేపల పులుసు. చూడండి, ఇదిగో అమ్మ చేసిన చేపల పులుసు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కలపరాదన్నమాట. ఇలా విడివిడిగా చేపలు ఇలా వేసేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. బాగా చేస్తుంది అమ్మ చేపల కూర. ఇంకా రసము, రొట్టెలు కూడా చేసినామన్నమాట. రొట్టెలు అయితే జొన్న రొట్టెలు ఉండాలన్నమాట. చేపల కూరలకి బాగుంటాయి జొన్న రొట్టెలు. పలుచాగా రొట్టెలు కూడా చేసేసాము. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడి అన్నం, చేపల పులుసు, రొట్టెలు. వేడి వేడి చేపల పులుసు, ఇంకా జొన్న రొట్టెలు. ఇక్కడ బళ్ళారిలో ఫేమస్ మాకు రొట్టెలే కదా. ఇంకా రొట్టెలు, చేపల పులుసు బాగున్నాయి. చేపల పులుసుకి రొట్టెలు ముందే లేవమ్మా, ముందు లేవు చేపలు. జిలేబీ చేపలు జిలేబీ తక్కువ ఉంటుంది. సూపర్ ఉన్నాయి. ముందు కూడా లేవు. పిల్లలు కూడా ఇట్లా ఈజీగా తినేస్తారు. నవీన్, నీకు చాక్లెట్ ఇష్టమా? ఇష్టమా? ఏం నవీన్ అది? గుడ్డు 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 కన్ను గుడ్డు. మరి అట్లే ఉండేది, నల్ల గుడ్డు. అది గుడ్డు. తిను తిను గుడ్డు. బాగుంది కదా. చేపల కూర సూపర్ కదా. చేపల కూర తినాలంటే అమ్మ చేతిలోనే తినాలి కదా. బాగా చేస్తాం మా అమ్మ మాణికమ్మ సూపర్ చేస్తుంది. కవే పోదాం. ఇంకా మేమైతే బెంగళూరుకి వెళ్తా ఉన్నాము. అమ్మ పోయేస్తాము. మైక్ బాగా చల్లగా పనుకున్న ఫ్యాన్ వేసుకొని నైట్ జర్నీ అయితే చేస్తా ఉన్నాం మేము. మైక్ బాయ్. సెకండ్ ఇస్తావా లేదా? సెకండ్ నాన్న ఇస్తుందబ్బా పులిది. సెకండ్ నాన్న అనలా, నీకు అనలా. ఫస్ట్ ఇలా తినాను. సెకండ్ చెప్ప. అబ్బా బంగారు, ఇది బంగారు. పోయేస్తాం నాన్న. నాన్న, మా అమ్మ పోయేస్తాము. ఇంకా మా తమ్ముడు భార్య ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళారు అన్నమాట. పిల్లలు గలట్లేదు ఇంట్లో. ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తా ఉన్నాం. బళ్ళారి నుంచి, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బెంగళూరుకి అయితే వెళ్తా ఉన్నాము. నైట్ జర్నీ చేస్తూ ఉన్నామంట. నైట్ అయితే అనుకూలంగా ఉంటుంది, బాగా నిద్ర అవుతుంది. ఇక జర్నీలో బేజారు అనిపించలేదు కదా. అందరికీ అది అలాగే ఇష్టం కదా. ఇంకా మేము కూడా చేస్తూ ఉన్నాం నైట్ జర్నీ. ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నమాట.